సో నాకు ఇది అనిపిస్తుంది మేబీ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అని నాకు అనిపిస్తుంది అండి, ఎందుకంటే ఈ కార్డ్ సెట్ చూస్తుంటే. సో ఇది మేబీ అన్మ్యారీడ్, మ్యారీడ్ ఎవరికైనా ఉండొచ్చు. సో అన్మ్యారీడ్ ఆర్ మ్యారీడ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు అందరికీ, లవర్స్ ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తించవచ్చు. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నాకు నెక్స్ట్ కామెంట్లో షేర్ చేయండి. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న రీడింగ్ పరంగా చూద్దాం అనమాట. సో నాకు యాక్చువల్లీ ఈ కార్డ్ సెట్ చూస్తే ఏమనిపిస్తుందో అనేది నేను మీకు చెప్తాను. సో ఈ రీడింగ్ వచ్చేసి కంప్లీట్గా దోస్ హూ ఆర్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్, ఖచ్చితంగా నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో ఉన్న మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్. సో ఇక్కడ ఈ రీడింగ్ పరంగా అయితే నేను మీకు చెప్పేది ఒకటే అండి. సో మీ పర్సన్ మీతో ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్లో అయితే ఉన్నారు. సో వాళ్ళకి ఈ నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ అనేది చాలా భారంగా ఉందండి. డెత్ అనమాట. అంటే డెత్ అంటే ఏంటి, డెత్. సో డెత్ అనేది ఏంటి అంటే జనరల్గా డెత్, సో రీబర్న్ అనేది సూచిస్తుంటుంది. ఇది వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్గా ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా మీరు వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఈక్వల్ గివెన్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదండి. అంటే మీరు ఎంతైతే ప్రేమని చూపించారో వాళ్ళు మీకు అంత ప్రేమని కానీ మీ కేర్ని కానీ, అంటే వాళ్ళు చాలా ఓకే ఎటుపోతారులే అన్నట్టు ఉన్నారు. బట్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్, మీరు రిలేషన్షిప్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేసారో అప్పుడు వాళ్ళకి అది హార్ట్ బ్రేక్ అయిపోయిందండి. హార్ట్ బ్రేక్ అయిపోయింది. సో వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారంటే, అరే నేను అనే పర్సన్ ఈ రిలేషన్షిప్లో లేను కదా, నేను ఈ రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు కదా, బికాస్ ఆఫ్ దట్ రీజన్ నా పార్ట్నర్ నా పర్సన్ అనేది నన్ను వదిలి వెళ్ళిపోయారు అని ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ప్రజెంట్ ఈ రిలేషన్షిప్ని వర్కౌట్ చేయాలి అని ఉందండి, చాలా ఉంది. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ అనేది ఈ రిలేషన్షిప్లో మీరు చాలా ప్రేమనైతే వాళ్ళకి అందించారు, వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా. బట్ అది వాళ్ళు రియలైజ్ చేసుకొని ఈ రిలేషన్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. బట్ ఏంటంటే ఇక్కడ మీరు నాట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, అంటే మీరేమంత ఇంట్రెస్టెడ్గా అయితే లేరు. సో అది వీళ్ళకి చాలా డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది. మీరు ఫైనాన్షియల్గా చాలా ఎదుగుతున్నారు, మీ మీద మీరు సెల్ఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేసుకుంటూ ఉన్నారు. సో జనరల్గా ఇదేంటంటే వాళ్ళని చాలా డిసప్పాయింట్ చేస్తుంది. మీరు వాళ్ళకి అంటే ప్రీవియస్గా మీరు ఎంత కేర్ ఇచ్చినా లవ్ ఇచ్చినా వాళ్ళు అంత పట్టించుకోలే, అప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు నా కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు అనమాట. వాళ్ళు డిసప్పాయింటెడ్గా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే లవర్స్ అవుతున్నారో వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. సో ఎవరైతే మ్యారీడ్ అనుకుంటున్నారో పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడి మిమ్మల్ని మళ్ళీ రీకాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అండ్ మీతో న్యూ బిగినింగ్స్ కావాలి అనుకుంటున్నారండి. సో బట్ వాళ్ళకు ఒక భయం, నేనైతే వస్తాను, నాకైతే న్యూ బిగినింగ్స్ కావాలి. బట్ ఏంటి ఈమె సైడ్ అమ్మాయి సైడ్, అబ్బాయి సైడ్ ఏంటి అంటే చూస్తే అమ్మాయి అయితే ఇంకా రాగానే 100 క్వశ్చన్స్ అడిగిద్దండి. ఇన్ని రోజులకు నేను గుర్తొచ్చానా, ఇప్పుడు గుర్తొచ్చానా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆమె అడిగే క్వశ్చన్స్కి నేను సమాధానం ఏం చెప్పాలి, ఏం తెలియట్లే. హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నాడు. సో ఏం జరుగుతుంది అంటే, బట్ యాక్చువల్లీ అయితే ఈ రిలేషన్షిప్లో తనకి ఇంకా నేను ఇవ్వాలి, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి, ఈ రిలేషన్షిప్ ఇలానే ఉంటే వర్కౌట్ అవ్వదు అన్న ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మళ్ళీ అమ్మాయి క్వశ్చన్ చేస్తుందేమో అన్న భయంతో ఆగిపోతున్నాడు. సో ఇదండి జనరల్ రీడింగ్. సో ఇది అందరికీ ఎంతవరకు రెజోనేట్ అవుతుందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ద సబ్స్క్రైబర్ విల్ గెట్ ఛాన్స్ టు, సబ్స్క్రైబర్స్ ఎవరైతే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళకి ఫ్రీ ఎస్ఆర్నో క్వశ్చన్ అనేది నేను ఇస్తానండి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు న్యూ సబ్స్క్రైబర్ అయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేసి మీ క్వశ్చన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వితిన్ 24 అవర్స్లో నేను రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.